వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది. చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. ప్రభుత్వ విప్. నూజివీడిలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. వ్యక్తిపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి దిగారు. ర్యాలీలకు జిల్లాలో ఎక్కడ అనుమతులు లేవు. మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్. కార్యకర్తలు కుంగిపోకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం. ఎమ్మెల్యేగా నెగ్గిన పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపిన వంగ గీత. ఇక డీటెయిల్ చూస్తే సిరిసిల్ల జిల్లా స్థాయి మెగా క్రికెట్ పోటీలను ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను ఆడితే మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వంతో పాటు క్రీడాకారుల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రపంచంలో క్రికెట్ విశ్వవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారని అన్నారు. వేమలవాడ పట్టణ యువకులకు క్రికెట్ ఆడటానికి మైదానం కావాలంటే మర్రిపల్లి ప్రాంతంలో మైదానానికి స్థల పరిశీలన జరుగుతుందని శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తెలియజేశారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని అన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తుందన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందన్నారు. అయ్యో సారీ తీయలే. సాయి టీం ఆధ్వర్యంలో ఇది 6వ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసినాం. ఈరోజు ముఖ్య మన ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు, సీనన్న గారు ముఖ్య వచ్చారు. ఈ ఓపెనింగ్ మ్యాచ్ అన్న చేతి మీదకి వెళ్ళి టాస్ వేశారు. 2 ప్రెస్ క్లబ్లు వాడుతున్నాయి ఈరోజు. ధన్యవాదాలు సీనన్న. సాయి టీం ఆధ్వర్యంలో వేములవాడలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రుల సౌజన్యంతో ఈరోజు ఇక్కడ క్రికెట్ ఆటల పోటీలు ప్రారంభం కావడం ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినటువంటి ఈ సాయి టీం సంబంధించినటువంటి సభ్యులకు, ప్రెస్ సోదరులకు, ఇందులో భాగస్వామ్యం అవుతున్నటువంటి వారందరికీ కూడా పేరు మొదలైనటువంటి రఫీకాంత్ ఆహ్వానించిన అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన గ్రామీణ ప్రాంతాల్లో మొదటగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, ఇంకా మునుముందు మనకంటే ముందు తరాలలో మల్ల యుద్ధము, అంటే సైనిక జీవనంలో ఉన్నటువంటి మన ప్రాంతాలలో కొద్దిస్తమానం కష్టపడి సేద తీరేటువంటి కార్యక్రమంలో అటు జానపద గేయాలతో
ఇక బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు విక్కీ మాస్టర్ 149వ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి రెడ్ జడ్జి బురుగుల మధుసూదన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నగేష్ ముద్దిరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు కూచిపూడి, భరతనాట్యంతో పాటు తమ ప్రతిభ చాటి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా కళాకారులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఆగస్టు 15వ తేదీన రవీంద్ర భారతిలో కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, కథక్ నాట్య గురువుల మధ్యలో చిన్నారి కళాకారుల మధ్యలో 150వ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. చిన్నారి కళాకారుల మధ్యలో 150వ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు. బంగారు భవిష్యత్తుకు దారి చూపించడమే మా ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం, మా తెలంగాణ రాష్ట్రం, యావత్తు తెలంగాణ బిడ్డలు, కళాకారులు అందరూ, తెలంగాణ ఫోక్ మాస్టర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, తెలంగాణ నృత్య ప్రొఫెషనల్స్ కానీ అందరూ ప్రతి ఒక్క కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో ఊరున మొత్తం 31 జిల్లాల నుంచి ఇప్పుడు బతుకమ్మ అక్టోబర్ 2 బతుకమ్మని కొన్ని లక్షల మందితో బతుకమ్మని చేయాలని నేను బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడిగా విక్కీ మాస్టర్గా నేను మీ అందరికీ తెలుపుతున్నాను. నా శ్రీ రాఘవేంద్ర తగరాయ గాన సభలో అక్టోబర్ 2కి ఇక్కడ 5000 మందితో బతుకమ్మ కవిత మేడం తెలంగాణ జాగృతి సరస్వతి అకాడమీ ఇప్పుడు 22వ కార్యక్రమం చేయబోతున్నాను. అక్టోబర్ 2 బతుకమ్మ 5000 మందితో. ఆ కార్యక్రమానికి తెలంగాణ ఫోక్ డాన్స్, తెలంగాణ నృత్యం, తెలంగాణ జానపదాలు, సినీ మధుర గీతాలు, సంగీత కార్యక్రమాలు, వీణా సంవేళనాలు, ఎంతో మంది గురువులు, విద్యార్థులు, పేరెంట్స్ అందరూ విచ్చేస్తారు. చాలా ఘనంగా అక్టోబర్ 2 వారి తల్లి ముఖంలో ఆనందం చూడాలి. కాబట్టి మాతృమూర్తి గారు వేదికపైకి ఏ అవార్డు ఇచ్చినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కళాకారుల శ్రేయస్సు, కళాకారుల వృద్ధి ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి సంస్థను కూడా ఇవ్వాలని మనం ఉద్దేశిస్తున్నాయి. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి అధికారం చేపట్టడంతో పిఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు పిఠాపురం పట్టణంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. టపాసాలు కాల్చి సీట్లు పంచారు. పార్టీ రాష్ట్ర నాయకుడు బిల్లకుర్తి రామేశ్వరరెడ్డి జన్మదినం కావడంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రామేశ్వరరెడ్డి చేత కేకును కట్ చేయించారు. బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రామ్కుమార్, దాట్ల సూర్యనారాయణరాజు, చిట్టా మధు తదితరులు పాల్గొన్నారు. కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కాబోతున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటి
మెజార్టీని అందించిన ప్రజలకి మా యొక్క అభిమానం తెలియజేసుకుంటున్నాం. మీరు చూశారు, ఒక సంక్షేమ పథకాల మీద నమ్ముకుని అహంకారపూరితమైన ప్రభుత్వం, పోతుటతో ప్రారంభమైన ఈ ప్రభుత్వం పూర్తిగా ఏ స్థాయిలో ఓడిపోయిందో మీరు రాష్ట్రంలో చూశారు. రాష్ట్రంలో మంచి పరిపాలన, అడుగుతో కూడిన పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఇస్తారని ప్రజలు గమనించి భారీ మెజార్టీలో గెలిపించడం జరిగింది. మరొకసారి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి. ఎన్డీఏ పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంలో తీసుకొని భారతీయ జనతా పార్టీ రేపు 9వ తారీఖున మోడీ నాయకత్వంలో మోడీ ప్రధానమంత్రిగా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ స్థానాలు కల్పించి ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధ్యక్షుడు మా పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయాలకి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఓటర్లకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ఈ 5 సంవత్సరాల్లో దేశం కోసం, రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందంజలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మోడీ గారి నేతృత్వంలో భారతదేశాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి పదంలో తీసుకొచ్చి ఏదైతే ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకెల్లా 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఘనంగా బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఎంతో సంతోషంగా స్వీట్స్ పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమి సభ్యులకు, అలాగే శ్రీ నరేంద్ర మోడీ గారికి, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ గెలుపోటములు సహజమని, ప్రజా తీర్పును గౌరవిస్తూ శిరస వహించాల్సిందేనని వంగ గీత అన్నారు. కార్యకర్తలు కృంగిపోకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరం అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉందామని అన్నారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కాకినాడ మాజీ ఎంపీ, వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఎమ్మెల్యేగా నెగ్గిన పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్నికల్లో తన వెంట నడిచిన పార్టీ శ్రేణులకు, తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అవలే అమ్మా నేను చెప్పినది కూడా కరెక్ట్గా మేడం గారు సీఎం గారితో రివ్యూ ఉంటాయి కదా. జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా నాకు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, గ్రామాన, వార్డున, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ, నన్ను ప్రోత్సహించేవారు కానీ, నన్ను అభిమానించేవారు కానీ, ఒక ఆడపడుచుగా నా వెన్నంటి ఉండి నాకు మరి ఇన్ని ఓట్లు రావడానికి ప్రజల నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు. మరి చేసిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా తీర్పుని మేమందరం కూడా గౌరవిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం అనేది రాజకీయ పరంగా మా అందరి బాధ్యత. గెలుపోవటం అనేది రాజకీయాల్లో సహజం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకి గెలుస్తుంటది. ప్రజలు ఎవరిని గెలిపించాలనుకుంటే అదే విజయం అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. మరి మా పార్టీ పరంగా కూడా నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కలిసి, అభిమానులు అందరూ ఈ రోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికప్పుడు వారిని అండగా ఉండటము, అదేవిధంగా ప్రజలకు ఏమన్నా అవసరం ఉంటే, మా అవసరం ఉంటే వారికి అందుబాటులో ఉండటం అనేది మా ప్రధానమైన బాధ్యత. ఆ విధంగా మేము ఎప్పుడూ కూడా మా ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తూ రాజకీయ నాయకులుగా ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండటం అనేది మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. రాబోయే భవిష్యత్తు కార్యక్రమాలు, పరిస్థితులు, అక్కడ ఉండే కార్యక్రమాలు బట్టి మేము నిర్ణయించుకుని ముందుకు వెళ్తాం జరుగుతుంది. ఇక ఏపీలో రాజకీయ దాడులు ఆగడం లేదు.
ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నూజివీడిలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. నూజివీడు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నడి రోడ్డుపై టీడీపీ నేత కత్తులతో హల్చల్ చేశాడు. ఓ వ్యక్తిపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి దిగాడు. మాచర్లలో టీడీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయారు. వైసీపీ పార్టీ స్టిక్కర్ ఉన్న కారును ధ్వంసం చేశారు. ఈ వీడియోను వైసీపీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏం చేస్తున్నారండి మీరు? ఫోను మొత్తం మాట్లాడండి సార్. ఎత్తుకున్నారేం సార్ సీఏ గారికి? పల్నాడు జిల్లా కార్యాలయంలో కలెక్టర్ బాలాజీరావు, ఎస్పీ మల్లికా గార్గ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో నేటి నుండి అన్ని షాపులు తెరుచుకోవచ్చన్న గార్గ్, ర్యాలీలకు జిల్లాలో ఎక్కడ అనుమతి లేవని అన్నారు. జిల్లా మొత్తంలో 144 సెక్షన్ పెట్టే అవసరం లేదని అన్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిందని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. విలేజెస్ లో ఇలాంటి సెన్సిటివ్ విలేజెస్ లో సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ ఇప్పుడు పెంచుకోవడం కూడా జరుగుతుంది. బికాజ్ ఎనీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సో దట్ వీ హ్యావ్ ఎవిడెన్స్ టు డిటెక్ట్ ద కేసెస్. పెట్రోలింగ్ కూడా జరుగుతుంది. పీస్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. పీస్ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి, వేర్ ఆల్ కమ్యూనిటీ ఎల్డర్స్కి ఇంక్లూడ్ చేసి వాళ్ళతో సో దట్ ఆ ఊర్లో ఏమీ ఇష్యూస్ లేకుండా చూడటానికి అది కూడా మనం స్టార్ట్ చేసాము. స్టాచ్యూ ప్రొటెక్షన్ కమిటీస్ కూడా ఈ రోజు నుంచి ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఎనీ టైప్ ఆఫ్ ఈ స్టాచ్యూస్ దగ్గర ఇక్కడ ఎవరు పెట్టి ఉన్నారు వాళ్ళ పర్సన్స్ అక్కడ ఉండి ఆర్ అక్కడ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసి, అండ్ మనం గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రాపర్టీకి ఏదైనా జరిగితే అది దట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. దానిలో PDPP యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దానిలో వేయడం జరుగుతుంది. అది చాలా సీరియస్ సెక్షన్స్ ఉంటాయి. సో మనం చాలా అచీవ్ చేసాము యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్లో. మన కౌంటింగ్ తర్వాత లాస్ట్ 15 days చాలా పీస్ఫుల్గానే జరిగినాయి ఇక్కడ యాజ్ కంపేర్ టు మన పోల్ డే పోస్ట్ పోల్. సో మన పల్నాడుకి మంచి పేరు కూడా వచ్చింది. మన ఎలక్షన్ కమిషన్ CEO సార్ కూడా మన పల్నాడు డిస్ట్రిక్ట్కి కౌంటింగ్ తర్వాత అప్రిషియేట్ చేశారు. ఫైనలీ నిన్న మన ఎలక్షన్ ప్రొసీజర్ మన ఎంటైర్ కంట్రీలో కంప్లీట్ అయింది. నిన్న ఈవినింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మన పల్నాడు డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ టైం పర్టికులర్లీ ప్రీ పోల్, పోల్ డే అండ్ పోస్ట్ పోల్ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. దానిలో మనం 164 కేసెస్ కట్టడం జరిగింది. అండ్ టిల్ టుడే 1338 persons హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఇన్ దీస్ కేసెస్. ఇంకా కొన్ని అరెస్ట్ పెండింగ్ ఉన్నాయి. దానికోసం స్పెషల్ టీమ్స్ ఆర్ స్టిల్ అవుట్ ఆన్ ద జాబ్. త్వరలో ఈ కేసెస్లో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. దే విల్ బి టేకెన్ టు ద లాజికల్ కంక్లూజన్.
మన డిస్ట్రిక్ట్లో కౌంటింగ్ ప్రొసీజర్ చాలా బాగా జరిగింది. మనం ఎంత యాంటిసిపేట్ చేసాము కి ఏమేం జరగవచ్చు అట్లాంటి థ్యాంక్ఫుల్లీ డ్యూ టు కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద గుడ్ వర్క్ డన్ బై ఆల్ ద ఆఫీషియల్స్ అట్లాంటి పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదు. కౌంటింగ్ సెంటర్ దగ్గర అబ్సల్యూట్లీ నాట్ ఎ సింగిల్ ఇన్సిడెంట్. ఇట్ వెంట్ ఆఫ్ టోటలీ పీస్ఫుల్లీ. మన ఊర్లో కొన్ని చిన్న చిన్నవి జరిగినాయి. ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా నెక్స్ట్ డే బిఫోర్ యెస్టర్డే కూడా జరిగినాయి అట్లాంటి ఇన్సిడెంట్స్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో మనం ఇప్పుడు వరకు పల్నాడు డిస్ట్రిక్ట్లో 46 కేసెస్ కట్టడం జరిగింది. అండ్ దీనిలో ఆల్రెడీ 100. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది. చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. ప్రభుత్వ విప్. నూజివీడిలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. వ్యక్తిపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి దిగారు. ర్యాలీలకు జిల్లాలో ఎక్కడ అనుమతులు లేవు. మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్. కార్యకర్తలు కుంగిపోకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం. ఎమ్మెల్యేగా నెగ్గిన పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపిన వంగ గీత. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.